ఆ వెలుగు అనేకులని వెలిగించడానికి, అనేకులని ఆ వెలుగులోనికి నడిపించడానికి దేవుడు వెలిగి ఉన్నాడు. ఈ లోకంలో ఒక్కొక్కరిని వెలిగిస్తూ ఉన్నాడు. ఒక్కొక్క జీవితాన్ని వెలిగిస్తున్నాడు. ఒక్కొక్క జీవితంలో ఆ చీకటిని తొలగించి, ఆ బలహీనతను తొలగించి, ఆ పరిశుద్ధతలోనికి, ఒక వెలుగులోనికి, ఒక సత్యవాక్కులోనికి నడిపిస్తున్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడింది, ఆయన వెలుగై ఉన్నాడు, ఆ వెలుగు అనేకులని వెలిగిస్తున్నదని రాయబడింది. అవును, నా జీవితంలో ఎన్నో పోరాటాల మధ్యలో చీకటిలో ఉన్న నన్ను, బలహీనతలో ఉన్న నన్ను, లోకంలో పడిపోయిన నన్ను ఆ వెలుగు కలిగిన దేవుడు, ఆ సత్య స్వరూపమైన దేవుడు, ఆ సత్యంలోనికి నడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు నన్ను పిలిచి తన సొత్తుగా చేర్చుకొని, తన బిడ్డగా చేర్చుకొని, తన రక్తాన్ని చిందించి ఆ కల్వారి శిలువలో నా కొరకు ప్రాణం పెట్టి మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచి ఈరోజు నాకు సత్యవాక్కులోనికి నడిపిస్తూ, సత్యంలోనికి నడిపిస్తున్న జీవం కలిగిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు. ఆ వెలుగు నన్ను వెలిగించింది కాబట్టి ఈరోజు నా కుటుంబాన్ని నేను వెలిగించుకోగలుగుతున్నాను. నా కుటుంబాన్ని వెలిగించుకుంటూ అనేకులను, నా బంధువులను, నా స్నేహితులను, అనేక మందిని వెలిగించుటకు దేవుడు నాకు తన కృపను అనుగ్రహించినాడు. ఆయన చూపిన కృప చేత అనేకులను ప్రేమిస్తున్నాను, అనేకులను దరి చేర్చుకుంటూ, అనేకులకు సత్యవాక్కును గురించి, సత్య వెలుగును గురించి ప్రకటించడానికి దేవుడు నన్ను పిలుచుకొని ఉన్నాడు. ఆయన కృప ఎంతో గొప్పది, ఆయన ప్రేమ ఎంతో నిరంతరం శాశ్వతమైన ప్రేమ. అదే ప్రేమలో వెలిగిస్తూ అనేకులను వెలిగించడానికి అనేక మందిని దేవుడు ప్రేరేపణ చేస్తూ ఉన్నాడు. నా ప్రియ జనాంగమా, నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి పోరాటంలో ఉన్నా, దేవునికి కృప ఎంతో గొప్పది. ఆ గొప్ప ప్రేమ కలిగిన దేవుని మనం ఎరుగుటయే ఆ వెలుగు కలిగిన ప్రేమ కలిగిన దేవుడు. మనల్ని వెలిగించడానికి ఆయన వెలుగై ఈ లోకంలోనికి, సత్యవాక్కులోనికి నన్ను అందరినీ నడిపించడానికి ఆ గొప్ప దేవాది దేవుడు, ప్రేమ కలిగిన యేసు ప్రభు అందరినీ పిలుస్తున్నారు. ఈ లోకం ఎంతో భారం మోసుకుంటూ, సమస్త ప్రజలు భారాన్ని మోసుకుంటున్నారని దేవుని లేఖనాలు సెలవిస్తుంది. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతిని ఇస్తానంటున్నాను. విశ్రాంతి లేకుండా చీకటిలో పడిపోయి భారాన్ని మోసుకుంటూ, బరువును మోసుకుంటూ, బాధ్యత లేకుండా ఎక్కడెక్కడో తిరిగి అలసిపోయి, ఎక్కడెక్కడికో పడిపోయి, ఎక్కడెక్కడో బలహీనత చెంది, ఎక్కడెక్కడో కృంగిపోయి, కుమిలిపోయి, కుటుంబాలు కట్టుకోలేక విడిపోయిన వారు అనేక మంది రోగాలతోనూ, వ్యాధులతోనూ, భయంకరమైన విచ్చలవిడితనంలో, వ్యసనాల పరణాలలో ఎంతమంది పడిపోయి జీవిస్తున్నారో ప్రతి ఒక్కరిని యేసు ప్రభు పిలుస్తున్నాడు. సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు. విశ్రాంతినిచ్చే దేవుడే నీకు సత్యవాక్కులోనికి, ఒక మంచి వెలుగులోనికి నిన్ను నడిపించడానికి, అనేకులకు వెలుగు చూపించే బిడ్డగా నిన్ను నడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు నిన్ను పిలుస్తున్నాడు. ప్రేరేపించబడిన నీవు, ఈ మాటలు వింటున్న నీవు, ఇదిగో నిత్య జీవంలోనికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయనే పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ఈరోజు నా జీవితం పట్ల, నా వ్యక్తిగత కుటుంబం పట్ల దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఎన్నో తలుచుకుంటే ఎన్నో ఉన్నాయి. సో కాబట్టి నా ప్రియ జనాంగమా, ఈరోజు మనం ఎటువంటి స్థితిలో ఉన్నా ఆ గొప్ప సత్యవాక్కుని తెలుసుకోవడానికి ప్రభు అనేకులను వెలిగిస్తున్నాడు. అనేకులను వెలిగిస్తూ, మనల్ని వెలిగిస్తూ, అనేకులకు ఆ వెలుగు, ఆ యొక్క దారిలో నడిపించడానికి ప్రభు అనేకులను వాడుకుంటున్నాడు. సో కాబట్టి మాటలు వింటున్న ప్రియ జనాంగమా, ఇంతవరకు నువ్వు ఏది కోల్పోయినావో ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నమ్మదగిన దేవుడు నిన్ను ఆయన ఆశ్రయం కింద నువ్వు ఉండడానికి, జీవించడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. వస్తావా? ప్రభు అయిన యేసుక్రీస్తును నువ్వు నమ్మిన ఎడల, ఆయన విశ్వాసం ఉంచిన ఎడల ఆయన నిన్ను గొప్ప వెలుగుగా ఈ లోకములో నింపబోతున్నాడు. మే గాడ్ బ్లెస్ యూ ఇన్ జీసస్ నేమ్. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.